జై వాసవి. అందరికీ నమస్కారం. నేను కృష్ణకుమార్, ఎస్కేపిసి ట్రస్ట్ పిఆర్ఓ మాట్లాడుతున్నాను. మన కుంభాభిషేకం చాలా బాగా జరిగింది. రోజు వచ్చి మండల పూజకు వచ్చేసి చాలా బాగా వచ్చేసి నిండా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిండా నడుస్తుంది. దానినే ఒక డిఫరెంట్గా ఒక వ్యత్యాసంగా అందరికీ కావాల్సిన ఒక ఇది నేటి లక్ష్మీ స్వయంవర పార్వతి యాగం చేస్తున్నారు. వైశ్యమాల మన యతేందర్ అండ్ లావణ్య గారు చేరి. సో ఇది అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందరూ చూడండి, కలుసుకోండి. ఇప్పుడు ఈ పూజ గురించి మన యతేందర్ అండ్ లావణ్య గారు కొంచెం మాట్లాడతారు. జై వాసవి. నేను లావణ్య యతేందర్, ఫౌండర్ ఆఫ్ వైశ్యమాల నుంచి మాట్లాడతాండ. అందరూ ఇక్కడ వచ్చిన దానికి చాలా సంతోషం. కొళ్ళ పేరు రిజిస్టర్ చేసి ఉంటారు. ఇక్కడ నేర్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ సంకల్పం చేసుకోండి. అండ్ రాండ వాళ్ళందరమే మన ఏర్కనవే అందరికీ వాట్సాప్ పంచుంటాము. ఆ మంత్రాలంతా మీరు ఇంట్లోంచి ఆ మంత్రాలంతా మీరు చెప్పి అందరికీ శీఘ్రం పెండ్లి అవ్వాలనే వల్ల ఇక్కడ మేమంతా ప్రార్థన చేస్తుంటాము. మీ విషయస్ అంతమే కావాలి. అందరిమే ప్రోగ్రామ్ కడేసి వరకు ఉండి అంతా సంకల్పం అంతా చేసినేసి మధ్యాహ్నం లంచ్ ఉండి అంతా చేసినేసి కిளம்புస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎస్కేపిసి శ్రీ కన్యా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య సంఘం అండ్ వైశ్యమాల అందరం చేరి ఫస్ట్ టైంగా స్వయంవర కళాపార్వతి హోమం మన మండలాభిషేకం అప్పుడు మన అంబత్తూరు వాసవి గుడిలో ఏర్పాటు చేస్తుంటాము. అయ్యవార్లు అంతా వచ్చి ఉంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా కొళ్ళ సంతోషం. మాకు సార్ చెప్పిన మాదిరి ఫుల్గా అంతా హోమంలో అంతా పూజలు అంతమే ఉంది. కలుసుకోండా ముడిచేసి ప్రసాదం ఎత్తుకోండా. థ్యాంక్ యూ. జై వాసవి. సో ఇది వచ్చి అంబత్తూరులో మన కన్యా పరమేశ్వరి దేవస్థానంది వచ్చి మన కుంభాభిషేకం అనగా నడిచే మండల పూజల ఇది స్వయంవర కళాపార్వతి హోమం వచ్చి మనం ఏర్పాటు చేసిందాము. సో ఎస్కేపిసి తరపునాను, వైశ్యమాల తరపునాను, మన ఏఏవిఎస్ తరపునాను ఇది వచ్చి చేస్తూ ఉన్నాము. సో అందరూ కలుసున్న దానికి చాలా సంతోషం. సో బయట ఊరి నుంచి అందరూ చాలామంది వచ్చినారు. చాలా చాలా ప్రయత్నం ఎత్తి వచ్చినారు. మేము వచ్చి ముందు వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో థ్యాంక్స్ మీరు అందరి పార్టిసిపేషన్కి. సో జై వాసవి. జై వాసవి. మన అంబత్తూరు ఆర్యవైశ్య మహాసభ కన్యా పరమేశ్వరి దేవస్థానాల్లో ఎస్కేపిసి ట్రస్ట్, వైశ్యమాల, ఏఏవిఎస్ అందరూ కలిపి ఈ పార్వతీ కళాహోమం అది స్వయంవర పార్వతీ కళాహోమం చేస్తూ ఉంటాము. అందరూ ఇక్కడ వచ్చుండేదానికి చాలా సంతోషం. అందరికీ అబ్బాయి అందరికీ భిన్న పెళ్లి అవ్వాలని కోరుకుంటాము. జై వాసవి. జై వాసవి. నేను మీ అజంతా కేకే తిరాత్ కుమార్, చైర్మన్ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్యనే చెన్నైలో అంబత్తూరులో బ్రహ్మాండంగా అమ్మవారి గుడి కట్టారు. ఈ యొక్క 48 days మండల పూజ చేసే దాంట్లో ఇవాళ స్వయంవర కళాపార్వతి హోమం చేసేది చాలా బ్రహ్మాండం. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇవాళ ప్రతి ఒక్కరూ వివాహం లేట్ అవుతుందని ఫీలింగ్స్ ఉంది. ఆ యొక్క కష్టం తీర్చేదానికి ఇవాళ ఒక హోమం చేసి ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ చేసి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన అందరికీ నా యొక్క మనసు ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని మీరు ఆదర చేయండి. అదే మరి గుళ్ళో మండల పూజ జరిగే దాంట్లో ప్రతిరోజు మీరు పార్టిసిపేట్ చేసి వీళ్ళని ఎంకరేజ్ చేస్తేనే మన ఫ్యూచర్లో ఈ మరి ప్రోగ్రామ్స్ చేశాను వాళ్ళకి ఎంకరేజ్మెంట్. ఎనీహో ఐ గ్రీట్ ఎవ్రీబడి ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళ. రాజావరణా ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాట్టం ధారయతాం ధ్రువం ఏమాచమజయంత దేవాః సాం విశ్వరూపా పతవా వదంతి సానా మంత్ర సమాజద్దహానాం తేనర్వాగస్పాణపదత్తదేత ముహూర్తస్సు ముహూర్తోస్తు. మగా గణపతి, లక్ష్మీ గణపతి, వాణీ గణపతి దేవతాభ్యో నమః.
ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అత్తులంబ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుదాయ కర్పూరానంద కోలాహల నీరాజనం దర్శయామి నీరాజనాథమంద నమస్కరోమి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మం వదిష్యామి హృదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతో తద్భక్తారమవతో అవధు మాం భక్తారో ఓం శాంతి 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 తన్నో మిత్ర సంవరుణః యోగిని యోగిని योगेश्वरी योगेश्वरी योग भयंकरी योग भयंकरी सकल सकल स्थावर स्थावर जंगम जंगम मुख हृदय मुख हृदय मम वशम मम वशम आकर्षय 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 स्वाहा हरिणीं सुवर्णरजत चंद्राम हिरण्मयीं जातवेदो जातवेदो लक्ष्मीमणपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामः संपुरुषानः పెద్దవాళ్ళు పోయినారు ఆ అమ్మాయికి పువ్వు పండించినారు మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటానని చెప్పినారు వచ్చినారు గట్టి చేసుకున్నారు గట్టే లేదు నన్ను అడిగితే నిజమైన మాట ఈ లగ్న పత్రిక లేదు బెట్రోతలు లేదు వంకాయ లేదు పువ్వు పండెతుకు ఇచ్చినారు మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామని చెప్పినారు నేను ఇస్తానని వాళ్ళు ఒప్పుకున్నారు ఆ ముంజిపోయింది కదా అద్దె గట్టి సరే మీరే ఒక మంచి రోజు చెప్పండి అన్నారు గుడిలోనో ఇంట్లోనో పెళ్లి చేసినారు పెళ్లి సత్రమే లేదు ఎందుకు చెప్పినారు అంటే ఇంత అమ్మనిదే చెప్పించి ముఖ హృదయం మమ వశం ఆకర్షయ్య నాకు సకల విధములైన సౌఖ్యం కలగవలా అనిదే ఈ మంత్రం దీన్ని పెళ్లి కాని పిల్లకాయలు పెళ్లి కాని ఆడబిడ్డలు మగబిడ్డలు కూడా శుచిగా స్నానం చేసి తెల్లవారి మీరు రాత్రి ఇప్పుడంతా ఇంట్లో అంత వర్క్ ఫ్రమ్ హోమ్ దా 24/7 వాళ్ళు ఎప్పుడు తింటారు తెల్లే ఎప్పుడు స్నానం చేస్తారు తెల్లే ఎప్పుడు పనికి పోతారు తెల్లే ఎప్పుడు లేస్తారు అని తెల్లే ఇంటికి 4 కంప్యూటర్లు ఉంది ఇంటికి 3 బెడ్రూమ్లో పిల్లకాయలు మూసుకునే ఉన్నారు ఒకడో ఇంటింత లాభ అయిపోయినారు నిజమా కాదా నేను చెప్పేది అబద్ధమా నిజంగానే మరి దానికేం కారణం వాళ్ళకి రిలాక్సేషన్ మీరు తల్లిదండ్రులు చెప్పవలా రే ఇందుకే పని చేస్తావు ఇంతసేపు పని చేయక కొంచెం రిలాక్స్గా బయట పో ఎక్సర్సైజ్ చేయి వాకింగ్ పో చెప్పవలా మన బిడ్డల్ని మనందా పెంచాం నేను గౌరవంగా చెప్పిన లాభ అయిపోయినారు అని కాబట్టి మనందా మన బిడ్డల్ని మంచి మార్గం చెప్పియండి వాడు రాత్రి డ్యూటీ చేస్తేనే పర్వాలేదు తెల్లవారితో స్నానం చేయమని చెప్పండి ఈ మంత్రం రాసుకోని చెప్పండి ఇంకోసారి కూడా నిదానంగా 10 సార్లు చెప్తాను రికార్డ్ చేసుకోండి చెప్పండి लीलाय धीमगे तन्नो अग्नि प्रचोदयात् अग्निमलं कृत्वा अग्निये ज्वाल्या शुभमुहूर्तमस्तु आदित्यानां शुभफलप्राप्तिरस्तु महादेव्यै स विद्महे विष्णुभक्ति स धीमगे महादेव्यै स विद्महे विष्णुभक्ति स धीमगे महादेव्यै स विद्महे विष्णुभक्ति स धीमगे तत् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं वेषणं भद्रं वज्रमच्चन्नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं
నశంబేశ్వరం భద్రం మత్యమత్యన్నమామ్యహం స్వాహా. ఆదిత్యాది నవగ్రహ దేవతాం పరిపూర్ణ కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తో. ఇప్పుడు గణపతి హోమం, బ్రహ్మా సరస్వతి, లక్ష్మీనారాయణ, వాణి హిరణ్యగర్భ, ఉమామహేశ్వర, అష్టదిక్పాలక, నక్షత్ర, ఆయుష్ హోమం, మిగతా అన్ని దేవతల హోమం అయిపోయింది. మనం ఇప్పుడు వెయిటింగ్ ఫార్ ధన్వంతరి. నెక్స్ట్ లాస్ట్లో స్వయంవర పార్వతి హోమం పూర్ణావతి. కాబట్టి ఆ యొక్క మూలికలు తెస్తున్నారు, మీరందరూ కూడా దాన్ని తాకి దండం పెట్టుకోండి. ఇంతసేపు ప్రశాంతంగా ఉంటే ఇంకొక 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండవలా ఉంటే పిల్ల నక్షత్రం నుంచి పిలకాయ నక్షత్రం వరకు ఎంచితే 4, 7, 10, 13, 16, 19, 22, 25 ఈ 8 వర్గములు మాహేంద్ర వర్గములు అని పేరు. 8 వర్గానికి పేరేమి? మాహేంద్ర వర్గము అని పేరు. కాబట్టి మాహేంద్ర పంతనం చెప్తిని. ఇప్పుడు మెయిన్గా ధన్వంతరి హోమం అది అయిందే. స్వయంవర పార్వతి మంత్రం నేను చెప్తాను, మీరందరూ రిపీట్ చేయాలా. ఓం నమో భగవతే వాసుదేవాయ అమృత కలశస్థాయ త్రైలోక్యనాదాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అమృత కలశస్థాయ త్రైలోక్యనాదాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అమృత కలశస్థాయ త్రైలోక్యనాదాయ. మర్త్వస్థాయ విద్మగే అమృత కలశాయ ధీమగే తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. జంగమస్య ముఖ హృదయం మమ వస ఆకర్షయ స్వాహా స్వాహా. ఓం హ్రీం యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయ మమ వస ఆకర్షయ స్వాహా ఓం హ్రీం యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయ మమ వశం ఆకర్షయ స్వాహా. స్వయంవరా పార్వతి దేవతాభ్యః ఇదం నమః. ఇప్పుడు గంధర్వరాజ మంత్రం చెప్తాను. గంధర్వరాజ విశ్వావసో మమాభిలషిత కన్యావర ప్రయచ్చ స్వాహా. గంధర్వరాజ విశ్వావసు సోమగంధర్వ దేవతాభ్యః ఇదం నమః.
वायुं लोकपालकाय स्वाहा ईशान्यं लोकपालकाय स्वाहा पृथिव्यै स्वाहा श्री संकोटि देवता इदं नमः సత్కార్యం చేసేది సత్సంగం అని పేరు దీనికి. ఒక మంచి విషయంలో మన అందరూ కలుసుకుంటాము అంటే మనం ఎక్కడనో 14 జన్మల్లో ఆవగింజంత పుణ్యం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద హోమం, ఇంత పెద్ద మంచి విషయాలు, మంచి మనుషులు, మంచి ఆత్మలు అన్ని అందులో అమ్మవారి సన్నిధి, అమ్మవారే కొత్త పెళ్లి కూతురు కదా. వాసవి కంటిగా అంబత్తూరుకు కొత్త పెళ్లి కూతురు. బిడ్డ పుట్టి 50 నాళ్ళైందా 21దా చూడండి. ఒక మండలం కూడా కాలే పురిటి బిడ్డ. పురిటి బిడ్డని పెట్టుకుని ఇంత చేస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడునే ఒక విషయం రవి 2 నిమిషాలు కోపించుకోకండి. ఒక కుంభాభిషేకం చేసేదినో ఒక బిడ్డను ప్రసవించేదినో ఒకటి. ఎట్లంటే అది 2 నిమిషాలు చెప్పేస్తాను షార్ట్గా. కుంభాభిషేకం అంటే అర్థం, ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాన్ని ప్రాణాన్ని ఇస్తాము కదా. ప్రాణం ఎక్కడి నుంచి ఇస్తాము? అంగిట్లోనే ఉందే. వేద మంత్రాలు చెప్పి కలసంలో అయ్యవారు ఆ మంత్రాలతో చెప్పి హోమం చేసి, హోమానికి కలశానికి ఎర్రదారం కట్టి నాడీ సంధానం చేసి నేత్రాన్యాసం జీవకళాన్యాసం చేసి ఆ కలశ తీర్థాన్ని అమ్మోరుగును ధ్వజస్తంభాన్ని అభిషేకం చేసి పైన రాజగోపురాన్ని అభిషేకం చేసి సాన్నిధ్యం ఇస్తే వస్తుంది. అప్పుడేమర్థం? ఆ రోజు బిడ్డ పుట్టింది అని అర్థం. పురిటి బిడ్డని ఎట్ట కాపాడతారో ఆ మారిగా 48 దినాలు కాపాడుతుందా ఆమె బిడ్డ పెద్ద బిడ్డ అవుతుంది. కొంచెం లేచి కూర్చునే మరి అమ్మా అని చూసే మరి. అందువల్ల పురిటి బిడ్డను కాపాడినట్టు కదా మండలాభిషేకం చేస్తాం. ఇప్పుడు మండలాభిషేకం మధ్యలోనే 21 దినం అయింది. అంతలో వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చేస్తాం. ఇక్కడ పూర్ణమదః పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణాత్ పూర్ణం పూర్ణం ఉదచ్యతే ఉదచ్యతే పూర్ణస్య పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమాదాయ పూర్ణమేవావ పూర్ణమేవావ శిష్యతే శిష్యతే సంకల్పిత సంకల్పిత మహాగణపతి మహాగణపతి ఆదిత్యాది నవగ్రహ ఆదిత్యాది నవగ్రహ నక్షత్ర నక్షత్ర అష్టదిక్పాలక అష్టదిగ్బాలక బ్రహ్మా సరస్వతి బ్రహ్మా సరస్వతి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఉమామహేశ్వర ఆరోగ్య లక్ష్మీ సమేత ఆరోగ్యలక్ష్మి సమేత ధన్వంతరి మహావిష్ణు ధన్వంతరి మహావిష్ణు విజయవల్లి నాయికా సమేత విజయవల్లి నాయకా సమేత సుదర్శన చక్రరాజ సుదర్శన చక్ర రాజ గంధర్వరాజ విశ్వావతు సహిత గంధర్వరాజు విశ్వామగుదు సహిత స్వయంవర కళా పార్వతీ దేవి స్వయంవరా కళా పార్వతీ దేవి దేవతాభ్యః దేవతాభ్యః నమో నమః నమో నమః వాసవి కన్యకా పరమేశ్వర్యై నమః వాసవి కన్యకా పరమేశ్వర్యై నమః గంధ పుష్పఫల కంద పుష్ప ఫల తాంబూల సహితాన తాంబూల సహితాన మహాపూర్ణాహుతిం మహాపూర్ణావృతిం సమర్పయామి నమః స్వాహా. ఓం ఏకం త్రిగే త్రీణి షట్వాని పంచ షఠో సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ పూర్ణావృతి ఉత్తమాం జ్యోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అదోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే స్వాహా. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతే మదవ్యాసానేదే ఏకదా బ్రహ్మణ భారతే ఏకదైవ ఆయుత్తేజో స్వయం పార్వతీదేవి నమః మహాపూర్ణాకృతిం సమర్పయామి నమః స్వాహా. వైశ్యమాల సార్పులా 1 ఎకరాల పెద్ద హాల్ కట్టామా? ఏమే
నెక్స్ట్ ఇయర్ ఇనాగరేట్ చేసే మరి అనుగ్రహం చేయమంటే అమ్మవారిని నాకు నిమిషంలో నీ దగ్గర రావాలా, నాకు లేదు ఇంకోని అడిగే మరి చేయి జాపి మరి పెట్టగా నన్ను వచ్చి ఎవడు అడిగితేనో ఈ కొండ ఇకపోతే గిల్లి ఇచ్చే మరినో పెట్టు అల్లి కుడుగ ముడిలా గిల్లియారు కుడుగుల మరి సోమే నేజతే దేవసువామేతాని హవేగం నుదవంతే ఏతాం తోవే దేవానాగం సమాహ సేవాత్మే సమాన్వయచ్చంతే సైనం మనస్సవంతే రాజ్యాయాం తో రాజా భవతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆవాహిత హరిహర దేవతాభ్యో నమః కర్పూర నీరాజనం దర్శయామి ఆచమనీయం సమర్పయామి. కర్పూరానంద కోలాహల నీరాజనం దర్శయామి నీరాజనాసమందం శుద్ధ ఆచమన్యం సమర్పయామి నమస్కరోమి. జై వాసవి. నేటికి కుంభాభిషేకం అయ్యి 21వ దినం చాలా బాగా వచ్చేసి మన వైశ్యమాల తరపున స్వయంవర కళా పార్వతీ హోమం చాలా బాగా చేశారు వైశ్యమాల తరపున. సో అందరికీ థ్యాంక్స్. ఒక నిమిషం మన యతేంద్ర గారు ఓ థ్యాంక్స్ చెప్తున్నారు. జై వాసవి. అందరికీ నమస్కారం. ఎట్లా చెప్పేదినే తెల్ల 21st డే మండలాభిషేకం నాడు వాసవి అంబత్తూరు వాసవి గుడిలో మన స్వయంవర కళాపార్వతి హోమం నడిమించి పెట్టుంటాము. అందరికీ ఫుల్ రెస్పాన్సెస్ వచ్చిండి. వాళ్ళ అంతా జాతకము పెట్టి అంతా పూజను చేస్తుండేమో, హోమాలు అంతామే జరిగింది. అయ్యవార్లు అందరూ వచ్చి అంతా మంత్రంలో అంత విత్ ఎక్స్ప్లెనేషన్తో అంతామే చెప్పిండారు. నేను థ్యాంక్స్ చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది. మన ఊరూరైతే మెయిన్గా చెప్పాలో అది మటు నేను చెప్పేస్తాను. అంబత్తూరు ఆర్యవైశ్య మహాసభ వాళ్ళు అండ్ యూత్ వింగ్ ఎక్సలెంట్గా మాకు అంతా సపోర్ట్మే చేసినారు. మేము వచ్చి ఎక్కడో పల్లవరంలో ఉంటాము, ఇక్కడ ఉండి అంతా అరేంజ్మెంట్ చేసింది అంతామే ఆర్యవైశ్య మహాసభ అంబత్తూరు వాళ్ళు కొళ్ళ చాలా థ్యాంక్స్. ఎస్కేపీసీ ఉடைய ఫస్ట్ ప్రాజెక్ట్లో ఉండి మనం మాట్లాడతాము. వాళ్ళ ఫస్ట్ వాసవి వరుణమూరు వాసవి గుడిలో ఫస్ట్ గుడిలో వచ్చి మన మరి ఒక ఛాన్స్ ఆపర్చునిటీ చిక్కింది ఎస్కేపీసీకి చాలా థ్యాంక్స్. ఇది మరి ఒక మండలాభిషేకం నాడు కల్చరల్ ఈవెంట్స్ చూసినంటే 48 days మధుప్రియ మేడం అండ్ శాంతారాం సార్ అందరమే కొళ్ళ పేరు చేస్తూ ఉంటారు. దాంట్లో వచ్చి ఒక మాటదా వచ్చేది మరి మన వైశ్యమాల మూలంగా ఏదైనా చేస్తామా అట్లాంటిదా స్టార్ట్ అయ్యే చిన్న సీడ్ అక్కడదా వచ్చి ఉండి దాంట్లో ఉండిదా స్టార్ట్ చేసేసి మన స్వయంవర కళాపార్వతి హోమం ఫస్ట్ టైం విత్ ఎస్కేపీసీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద మెంటర్స్. వీళ్ళు చుమ్మా చెప్పకూడదు చెన్నైలో ఇదిదా ఫస్ట్. అది లేకంటే మార్నింగ్ 6 o'clock నుండి నైట్ 9-10 o'clock వరకు మల్టిపుల్ కాల్స్ ఫాలోఅప్స్ అంతా ఎక్కడ పోయింది, ఆ పుష్పాలు హతావు తీస్తాము, ఐవార్లు మాట్లాడేది అంతమే వచ్చి అందరిమే హెల్ప్ చేస్తుండారు. అది లేకుండా వ్యూవర్స్ మన వచ్చి మన అన్న కృష్ణకుమార్ అన్న వచ్చి రాడిసన్ ఫోటోగ్రఫీ వాళ్ళు వచ్చి మన లైవ్లో చేస్తాం అందరూ రాక ముడిదో అక్కడ ఉండి మన లైవ్లోనే అంతా ప్రోగ్రామ్ చూడముడుచును. అంతా పలన్ అంతామే అందరికీ చిక్కావాలని చెప్పేసి మన యూట్యూబ్ లైవ్లో అంతమే ఇది చేసినారు. ఒళ్ళ థ్యాంక్స్ నా. అండ్ వైశ్యమాల టీం చూసినంటే మన జాతకం వచ్చి మన రిజిస్టర్ చేసేది అది ఇంత లేకుండా లాస్ట్ 15 daysగా వేరే ఏ పడిమే చేయాల. వచ్చే వాళ్ళకి ఈ జాతకానికి ఈ పూజకి ఏమేమి చేయాలో అది మట్టుమే చేసి నేడు మార్నింగ్ 6 o'clock నుండి వాళ్ళ ఫ్యామిలీ మన ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీను అంత చిన్న బిడ్డల నుండి అందరిమే వచ్చి అంతమే వాలంటీర్ హెల్ప్ చేసి కొళ్ళ హెల్ప్ చేస్తుంటారు. మాకు వచ్చి వి ఓవర్ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటే ఇదిదా మా ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి పబ్లిక్లో ఇది మరి స్వయంవర కళాపాత్ర హోమం పార్వతీ హోమం ఫస్ట్ టైం చేస్తాము. ఇది మరి కొళ్ళ ద్రవ చేయాల అది ఇప్పుడు పెట్టుండే వాళ్ళైతే ఎంత శీఘ్రం ముడుస్తుందో ఆవణి మాసం వస్తూనే ఉంది. ఆవణి మాసంలో మంచి న్యూస్ మంచి ముహూర్తాలు ఉంది, మంచి న్యూస్ ఉండు. మాకు అవశ్యం చెప్పండి వైశ్యమాలలో వచ్చి ఇక్కడ పెట్టుంటిమి మనకు ఫిక్స్ అయిపోయి అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ చేస్తేనే ఆ మా ఎస్కేపీసీకి ఫార్వర్డ్ చేసేస్తాము. మన ఆర్యవైశ్య మహాసభ యూత్ వింగ్ మన లేడీస్ క్లబ్ వాళ్ళు అందరిమే వచ్చి కొళ్ళ హెల్ప్ చేస్తుంటారు. అందరికీ వచ్చి మన తృప్తిగా ఉండు ఓకే మన వస్తుమి చేస్తే
కొళ్ళ పెరిగి పెళ్లి చేసి పెడితే అట్లా అంటే ఇంకా ఓర్ని ఉడిసిన మన అక్కడ మైక్ అరేంజ్ చేసిన వాళ్ళకి ఐవారు వాళ్ళైతే చెప్పనే ముడిన ఐవారు వాళ్ళు వచ్చి మా ఫస్ట్ టైం ఐవారు వాళ్ళకి మన హోంవర్క్ ఇచ్చుంటాము కొళ్ళగా హోంవర్క్తో పెట్టి మన లాస్ట్ 15 డేస్గా ఐవారు డైలీ ఎట్లా చేయాలా ఏమేమి చేయాలా ఏమేమి కావాలని చెప్పేసి అంతా హెల్ప్ చేస్తుంటారు, అంతా గైడెన్స్ ఇచ్చుంటారు. ఐవారు వాళ్ళు మార్నింగ్స్ 5 o'clock ఉండి అంతా అరేంజ్మెంట్ అంతా చేసి అంతమే బాగా రెడీ అవ్వాలని చెప్పేసి కొళ్ళగా ప్రయత్న పడి ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. ఇది మరి కొళ్ళ ప్రోగ్రామ్స్ జరగాల మన వాళ్ళ సీక్రం అందరికీ పెళ్లి కావాలా అదిదా మా ఇది వైశ్యమాల అదిదా పెట్టుండే వాళ్ళ అందరిమే పెళ్లి అయిపోతుండే. వైశ్యమాల చూస్తుంటే 2008లో స్టార్ట్ చేస్తే వీఆర్ గెటింగ్ ఇన్ టు ద 16th year. హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ మన రికార్డ్ బడి చూస్తుంటే వీఆర్ జస్ట్ క్రాసింగ్ 10,000 ఎనేబుల్డ్ మ్యారేజెస్ ఇన్ అవర్ కమ్యూనిటీ అంట. ఇది వచ్చి మాకు పెద్ద విషయమో మాకు లేదంటే అమ్మవారు చెప్తారు మేము చేస్తాము అంతదానే తవర మాకు వేరే ఎదిమే లేదు. మీ ఒత్తుழைப்பு వెల్ విషర్స్ ఒత్తుழைపు అదితా లేకుండా మా వల్ల ఈ మరి ఎదిమే చేయముడిదంట. ఇది మరి కొళ్ళ విషయాలు చేయాలా ఇంకా మేము విషన్ మరి పెట్టుంటిమి 2030 వచ్చింతలోగా 1 lakh మ్యారేజెస్ మన వాళ్ళ మన చేసి పెట్టావాలా అట్లాంటిది ఒక విషన్తో పెట్టుంటిమి. మీ హెల్ప్ కండిపుగా అంతరికమే కావాలి. ఓరోడితే రెఫర్ చేయాలంటే రెఫర్ చేయండి. 36 years పైగా ఉండే వాళ్ళకి అందమే నాట్ ఈవెన్ కలెక్టింగ్ అ సింగిల్ అమౌంట్ వీఆర్ గివింగ్ అ ఫ్రీ సర్వీస్ అంట. డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటారంటే ఫ్రీ సర్వీస్ ఇస్తామంట. సెపరేటెడ్ డైవర్స్డ్ ఉంటాను ఫ్రీ సర్వీస్ ఇస్తాము. అది లేకుంటే ఇప్పుడు పువర్ వాళ్ళ వల్ల మన ఎదిమే చేయముడిది అట్లని చెప్పిన వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇస్తామంట. ఇది వచ్చి day 1 నుండి మేము చేస్తూ ఉండేము. వీఆర్ కంటిన్యూ టు డూ దిస్ అంట. ముఖ్యమైన విషయం థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు అంబతూర్ టీమ్. ఇది ముట్టిலும் ఇది టీమ్ వర్క్ కదంట. ఇండివిజువల్గా థింక్తో చేయముడిచిన బట్ ఎగ్జిక్యూట్ చేసేది అంతమే ఎక్సలెంట్ టీమ్ ఓవరోరు ఒక పని ఎత్తినట్ల పర్ఫెక్ట్గా చేసి ముడిసిమి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. జై వాసవి. చూస్తుంటే మండల పూజ నడుస్తూ ఉంది 48 daysగా. July 1st వచ్చి మేము కుంభాభిషేకం చేస్తాము. దాని నుంచి 48 daysగా మండలాభిషేకం నడుస్తూ ఉంది. దినం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్, సింగింగ్ అందరమే వచ్చి వాళ్ళ కొల్ల ఆశగా ఇక్కడ వచ్చి చేసి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. మాకంతా కొల్ల సంతోషంగా ఉంది. సో దాంట్లో వచ్చి నేను ప్లాన్ చేసేటప్పుడు నేను వచ్చి లావణ్య వాళ్ళ వెంట కలిసి మాట్లాడేటప్పుడు నేను ఒకటిదా అడిగి తిని వైశ్యమాల ఒక ఏదైనా ఒకటి అందరికీ యూస్ అయ్యేట్లా మనం ఏదైనా చేస్తామా అదంటే ఇది వచ్చి అందరి రీచ్ కావాలా ప్లస్ డిఫరెంట్గాను ఉండవాలా అట్లా అనేసి. సో థింక్ చేసి చూస్తే మనగా డిఫరెంట్గా థింక్ చేసి చూస్తే మనకు ఐవారి దగ్గర మాట్లాడుతుంది మన వాళ్ళు చెప్పి ఈ మరి అంతా కూడా చెయ్యొచ్చును అట్లా అంట. మేము దాని ముందరగా ఇది బట్టి వినపడింది కూడా లేదు. మాకు వచ్చి ఇది ఫస్ట్ టైం ఈ నేమే వింటిమి మేము యాక్చువల్గా. సో మాకు వచ్చి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండే. అండ్ సరే అని చెప్పేస్తుంది, డేట్ ఫిక్స్ చేసేస్తుంది, అంతా అనౌన్స్ చేసేస్తుంది, ఎట్లా చెయ్యవలే అట్లా అనేసి మనస్ఫూర్తిగా ఎత్తి చేస్తుంది. దాంట్లో లావణ్య గారి మీద పారాటంలో ఒక నాకు తెలిసి నేను ఇది డేట్ వేసిన దాని నుంచి వాళ్ళని ఇద్దరినే పోలేని తలిచాను. సో డైలీ వచ్చి ఆల్మోస్ట్ వీ హ్యావ్ బీన్ స్పీకింగ్ టు ఈచ్ అదర్. మాట్లాడి ఏం చేస్తామా ఏం చెయ్యవలా ఏమి ఏర్పాటు చేయవలా అనేసి మాట్లాడి ఒకటిగా చూసి చేసిందాము. ఏదైనా కూరగాయలు ఉంటా మడించుకోండా. సో అదిదా ప్లస్ ఏమి అట్లా అంటే ముడించే వరకు అందరికీ మేము వచ్చిన అంత జాతకాలను పెట్టి పూజ చేసేస్తాము. ఓరేని ఇంకా రిజిస్టర్ చేసుకోవాలంటే చేసుకోండా, అది ఏమీ ప్రాబ్లం లేదు. ప్లస్ వచ్చి ఏమింటే సో స్వయంవర కళా పర్వది చేసిందాము. నెక్స్ట్ పుత్రకామేష్టి చేయాలా, దాని వల్ల ఒకటిగా చేయాలా. సో అదిదా మన ప్లాన్స్. సో దేవుడు అనుగ్రహం వల్ల మన వాసవి కన్యా పరమేశ్వరి అనుగ్రహం వల్ల వెంట ఏఏవిఎస్ సపోర్ట్, ఎస్కేపీసీ సపోర్ట్, వైశ్యమాల సపోర్ట్, ఇంత సపోర్ట్ ఉండేటప్పుడు యాలని అడిగిది అన్నీమే నడిచింది. సో జై వాసవి. జై వాసవి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేము ఎదురు చూసిన దాని మీద మంచి రెస్పాన్స్ ఇచ్చి ఉంటారు. కొల్ల బాగా అందరూ హోమం ముడించే వరకు నస్స కోఆపరేట్ చేసిరి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ.
డెఫినెట్గా వీ హోప్ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకో ఇక్కడ పెట్టిన వాళ్ళకి అందరికీ శీఘ్రం మ్యారేజ్ అవును నేది నడుస్తాము. ఒకే ఒక హెల్ప్, వన్స్ మ్యారేజ్ కంప్లీట్ అయిందిటే డెఫినెట్గా వైశామాలకు ఒక ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అదే మా పెద్ద సక్సెస్. మేము వచ్చి ఒక కమిషను అడిగితే ఎద్దీమే ఎదురు చూసేలే, జస్ట్ ఒక మాట ఫోన్ చేసి మ్యారేజ్ అయ్యింది అట్టని ఒక మాట చెప్తానే మీకోసం మా టీం అంతా ఫుల్గా వర్క్ చేస్తారు. వాళ్ళకంతా ఒక హ్యాపీనెస్ ఉన్నాం. ఇది మట్టు మాకు వచ్చి అందరికీ కాల్ చేసి చెప్పండి. అందరూ ఒక సపోర్ట్ వల్ల ఎస్కేపీసీ ట్రస్ట్ అండ్ ఆర్యవైశ్య మహాసభ అంబత్తూరు వాళ్ళు అందరమే కొల్ల బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అంతమే కొలను బాగా నడిచింది ఈ ఫంక్షన్. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి. జై వాసవి. ముఖ్యమైన విషయం, మన అంతా ఊర్లో ఉంటే ఈ లైవ్ ప్రోగ్రామ్ జరిగించే లైవ్ ప్రోగ్రామ్ ఆర్యవైశ్య మహాసభ తలైవర్ మన కోంబై రామసుబ్రహ్మణ్యం సార్కు కొల్ల థ్యాంక్స్. మీరు వచ్చి మరి ఛానల్లో వచ్చి మరి మంచి విషయం వచ్చి అలౌ చేసి అంతా మన లైవ్లో అంతా మేము పెట్టుంటే కొల్ల థ్యాంక్స్. మీతో వెనకాల ఉండే అందరి వాళ్ళకి సింపుల్ థింగ్ ఒక చిన్న వాట్సాప్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి కూడా అందరికీ కొల్ల థ్యాంక్స్. అంటే మంచి విషయాల్ని ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్స్. జై వాసవి. జై వాసవి. కృష్ణకుమార్ అండి, తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ కమ్యూనికేషన్ వింగ్ చైర్మన్. మన అంబత్తూరు గుడికి వచ్చి నేను పిఆర్ఓగా ఉన్నాను. ఈ మరి విషయం ఎట్టి జరగకపోతుంది, మన అంబత్తూరు గుడిలో చేస్తున్నారు అనేసి తలవారు చెప్పిందినే తలవారు వెంటనే చెప్పేసినారు, ఓకే మన ఛానల్ చేయండి అట అనేసి. సో తమిళనాడు ఆర్యవైశ్య మహాసభలో ఈరోడ్లో వచ్చేసి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 11th వచ్చేసి ఈ స్వయంవరం జరుగుతుంది. అన్నీనే అక్కడ వచ్చి ఫ్రీగా వచ్చి చేస్తున్నారు. సో అందరూ వచ్చి ఇది చూసేవాళ్ళు ఇక్కడ మిస్ చేసి ఉంటే కూడా మీరు వచ్చేసి అక్కడ ఈరోడ్లో జరగబోయే దీంట్లో వచ్చి కలుసుకోండి. సో నెక్స్ట్ ఈ మంత్ 24th వచ్చి జెంట్స్కి ఉన్న ఫామ్ వచ్చి రిలీజ్ చేస్తాము. సో అక్కడ వచ్చేసి ఇంతవరకు లేడీస్ కదా 100+ రిలీజ్ చేసి ఉన్నారు. సో జెంట్స్ ఫామ్ వచ్చి 24th రిలీజ్ చేస్తాము. సో అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేయండి. ఈరోడ్కి రండి, వాసవి కాలేజీ జరుగుతుంది. అందరూ వచ్చి మీరు పాల్గొని మీ బెనిఫిట్ పొందండి. జై వాసవి. నమస్కారం. జై వాసవి. అంబత్తూరులో మన కన్నికా పరమేశ్వరి గుడి వచ్చి ఇక్కడ 40 దినాలు పూర్తి అయ్యేదానికి ముందుగానే ఈ మండలాభిషేకంలో ఇలాంటి ఒక పూజ జరిగింది. మాకు అందరికీ చాలా సంతోషం. ఇలాంటి పూజ జరిపించిన వాళ్ళ వైశ్యమాల గ్రూప్ వాళ్ళకి మేము నిండా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే మన అమ్మవారి గుడి అంతా జాగ్రత్త తమిళనాడు మొత్తమే లేకుండా ఆల్ ఇండియా ఫుల్గానే ఫేమస్ అవుతుంది. మన గుడికి వచ్చే వాళ్ళకి అందరికీ ఒక ప్రాప్తం దొరుకుతుంది. వస్తే ఇక మంచిది కలుగును అనే ఒక ఎన్నం అందరికీ తోడుతుంది అన్న మాకు నమ్మకం ఉంది. ఇది మాదిరి హోమాలు ఇంకా ఇంటికి బాగా అందరూ జరిపించాలా, ఇంకా మంచిది జరగాలి, ఇంకా నిండా చాలా చాలా మంచిది జరగాలి. ఈ గుడికి వచ్చేంత వల్ల అన్న నమ్మకం అందరికీ రావాలి. ఇది మూలంగా అది ఏమంటే ఇక్కడ పెట్టించిన జాతకాలు అందరికీ పెళ్లి బాగా కుదిరిందంటేనే ఆ నమ్మకం అందరికీ వచ్చును. అందువల్ల పెళ్లి కుదిరిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారంట వాళ్ళకు సంతోషం, మాకు సంతోషం. జై వాసవి.